ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, మనం వాక్యంలోకి వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎరుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను. చిన్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. చాలా మనం చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాము. మహాపరిశుద్ధుడు మహాగణుడు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు పాట ద్వారా మీరు మహిమపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మేము వాక్యంలోకి అడుగు పెడుతుండగా మీకు ఆత్మజ్ఞానం మీరు నాకు దయచేయండి. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో కూడా మీ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారం పొందుకోవడానికి మీరే సహాయం దయచేయండి. ఈరోజు ఆరాధన అంతట్లో కూడా మీరు ముందుండి చక్కగా జయకరంగా జరిగించండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 3-4 వచనాలు కదండి. ఓకే, ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే ధైర్యంగా ఉండండి, బీ ఆఫ్ గుడ్ కరేజ్. నేను 3వ వచనం ప్రకారం నాకు ఇది టైటిల్ అనేది తీసుకున్నాను, బీ ఆఫ్ గుడ్ కరేజ్, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ధైర్యంగా ఉన్నానంటే క్రైస్తవులకి చాలా మట్టికి అందరూ ధైర్యంగానే ఉంటారు. ఎందుకంటే దేవుని సందులో గడుపుతున్నాం కాబట్టి చక్కగా వచ్చి సాక్ష్యం చెప్తారు, పాటలు పాడతారు, వాక్యం కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. మన చర్చిలో చాలామంది వరకు ధైర్యంగా ఉండి చక్క వాక్యాన్ని అందించే కెపాసిటీ అంటే పాస్టర్ గారు మనకి అలా నేర్పించారు కాబట్టి చక్క ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధిస్తాము. ఓకే, ధైర్యంగా ఉండాలి అంటే మోషేని మనం తీసుకుంటే అంత ధైర్యంగా ఆయన ఇజ్రాయేల్ని ముందుకు నడిపించాడు. అంటే అంత నమ్మకంతో, విశ్వాసంతో దేవుని పట్ల అంత ధైర్యంగా దేవుణ్ణి ఆ యొక్క ప్రజల్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. వాళ్ళని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ఉదాహరణకు. ఓకే, ఈరోజు నా మొదటి పాయింట్ ఏంటంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోషువ 1:6 వచనం. నిన్ను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు. చాలండి. ఈరోజు నా మొదటి పాయింట్ కూడా ఏంటంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ మై స్ట్రెంగ్త్, యువర్ స్ట్రెంగ్త్ ఆల్సో. నా ధైర్యమే అదే, నా బలమే కాదు, మీ యొక్క బలం కూడా. దేవుడు మనకు బలము. మనం ఉదాహరణకు సంసోను తీసుకుంటే, సంసోను శారీరకంగా బలంగానే ఉన్నాడు, చక్కగా చాలా బలంగా ఉన్నాడు, కానీ ఆత్మీయలో బలంగా లేడు. అందుకే సాతాను ఆయన ఈజీగా పడేశాడు. ఆత్మీయతలో బలంగా ఉంటున్నాం. ఆత్మీయంగా బలంగా ఉండడం అంటే చాలా కష్టం, అది ప్రార్థనలో. ఎందుకంటే సంసోను శారీరకంగా చాలా బలంగా ఉన్నావు, కానీ నువ్వు లోకాన్ని మాత్రమే నువ్వు జయించగలవు, కానీ ఆత్మీయంగా బలంగా లేకపోతే నువ్వు ఆత్మీయతలో జయించలేవు. సాతాను కూడా చెక్ చేసేది అంత, నువ్వు ఎంత బలవంతుడు, ఎంత తెలివైనడుగా, ఎంత నమ్మకంగా ఉన్నావా అని చూడు, ఎంత ప్రార్థన పడ్డా ఈజీగా ఎలా పడేయాలో ఆయనకు తెలుసు. అందుకే సంసోన్ని ఎంత శారీరకంగా ఎంత చక్కగా ఎందు సింహాన్ని చీల్ చేసిన వాడు, అలాంటి ఆయన్ని ఈజీగా పడేశాడు. మరి శారీరకంగా బలంగా ఉండడమే కాదు, అందుకే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటే ధైర్యంగా ఉన్నాడు ప్రతి విషయంలో. అక్కడ దేవుడే అంటున్నాడు, నేను విడువను, నిన్ను ఎడబాయను, ధైర్యంగా ఉండి నిబ్బరంగా, అంటే ధైర్యంగా ఉండండి, దేనికి భయపడద్దు, నేనే నీకు బలాన్ని ఇస్తాను. ఓకే, మనం సెకండ్ పాయింట్ చూసుకుందాము. కీర్తనలు 118:8-9 వచనాలు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 8-9 వచనాలు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ మీకు పాయింట్ అక్కడ అర్థమయ్యిద్ది. నమ్మకం, హోప్ అంటే ఫెయిత్, విశ్వాసం. ఇందాక మీరు సాక్ష్యంలో చెప్పినట్టు నేను ఎక్కువ గమనించిన విశ్వాసం. నిజం పాస్టర్ గారి సాక్ష్యంలో చెప్తున్నారు, లోకంలో ఉన్నాం కాబట్టి అవిశ్వాసం అనేది ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో అనేది ఒక విశ్వాసం, దేవుడు చేస్తాడో లేదో మళ్ళీ అదొక అవిశ్వాసం. దేవుడు చేస్తాడో నమ్మకం ఖచ్చితంగా మనకి దేవుని పట్ల ఉండాలి. ఇక్కడ దేవుడు కూడా
చేసిన నమ్మకం ప్రతి ఒక్క అంటే మనం ఇప్పుడు మనుషులు నమ్మామంటే మనం ఉంచేస్తారు, లేగలేము మనం అస్సలు. కానీ దేవుని నమ్మితే ఖచ్చితంగా లేవనెత్తి మంచి పొజిషన్లో పెడతాడు, కానీ ఎప్పుడు కింద ఉంచడు. నేను కూడా మన స్లోగన్స్ రైటింగ్ కాంపిటీషన్కి వెళ్తే నాకు నమ్మకం పోయింది. అంటే లాస్ట్ డే అనగా మా సార్ ఒక్క రోజు అనగా ఒక హాఫ్ డేలో ప్రిపేర్ అయ్యాను. నేను స్లోగన్స్ రైటింగ్ కాంపిటీషన్ అని ఎల్ఐసిలో స్టూడెంట్స్ అందరికీ, కాలేజ్ స్టూడెంట్స్కి ఏమో ఎలక్ట్యూషన్ ప్లస్ స్లోగన్ రైటింగ్ కాంపిటీషన్. స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. నేను ఒక పెద్ద కాంపిటీషన్లోకి ఎగ్జామ్లోకి వెళ్తున్నాను అనిపించింది నాకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. ఎందుకంటే ఫుల్ ఏసీ వేసారు, బయటే చల్లగా ఉంది, మరి మీరు ఏసీ వేస్తారు అనేసరికి నాకు ఇంకా చలో వచ్చేసి సర్లే ఒక హాఫ్ డేలో ప్రిపేర్ అయ్యి ఇంటికి వచ్చి ఇంకా రోజు సార్ అన్నారు, మీరు స్లోగన్స్ రాస్తున్నారు కదా, మా కాలేజ్ నుంచి నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. ఇంకెవరు డిగ్రీ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ అదే ఎవరు రాలా. సర్లే కాలేజ్ నుంచి నోబెల్ కాలేజ్ నుంచి నేను ఇంకా అమ్మాయి వెళ్ళాము. సర్లే నేను అనుకున్న రాసాం కదా, హాఫ్ డేనే ప్రిపేర్ అయ్యా. వాళ్ళేమో క్యాచ్ ఎల్ఐసి వర్డ్స్ కావాలన్నారు, క్యాచ్ ఎల్ఐసి స్లోగన్స్ కావాలన్నారు. అంటే చాలా దగ్గరగా ఎల్ఐసికి చాలా అంటుకునే హృదయానికి అంటుకునే విధంగా ఉండాలి అని చెప్పారు. నేనేదో ప్రిపేర్ అయ్యి గూగుల్లో కొట్టుకుని రాసుకొని వెళ్ళా. ఆ రోజు నైట్ 11:30 వరకు కూర్చొని చదువుకుని ప్రాక్టీస్ చేసి వాళ్ళు మార్నింగ్ మళ్ళీ ప్రాక్టీస్ చేసా కాలేజ్కి వెళ్ళి. సార్ రావద్దన్నారు, అయినా కూడా కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్ కోసం అని. సర్లే అక్కడ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ ప్రిపేర్ అయ్యి వెళ్ళా. నాకు ఇంకా నమ్మకం పోయింది. అలా ఫోన్ చేశారు డాడీతో, అన్నా ఏమో రాదులే డాడీ వద్దులే అని చెప్పా. సరే డాడీ సడన్గా ఫోన్ చేశారు 6:30కి, మీరు రాలేదేంటి ఎల్ఐసి ఆఫీస్కి మీటింగ్ అని చెప్పారు. సర్లే మీటింగ్కి రాలేదేంటి అన్నారు. నేనన్నా డాడీతో వాళ్ళు ఫోన్ చేసి డాడీ అన్నారు, అంటే మీరు ఫోన్ చేయలేదు కదా అందుకే మేము కూడా రాలేదు, అంటే ప్రైజ్ రాదేమో అనుకుంటుంది మా పాప అన్నారు. ప్రైజ్ రాలేదని ఎవరు చెప్పారండి మీ పాపగా అన్నారు వాళ్ళు ఫోన్ చేసి. ఇంక నాకు సంతోషం బాగా పెరగల, గవ్వు రెడీ మళ్ళీ ఇలా. సర్లే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంకో స్కిట్లని పాటలని చాలా చేశారు. ఇంక నాకు హోప్ పోయింది. సర్లే పోయింది నమ్మకం, ప్రైజ్ రాదులే. అలా వెనకాల నుంచి చదువుతున్నారు. ఎవరైనా ఫస్ట్ సెకండ్ థర్డ్ చదువుతారు, వీళ్ళేమో థర్డ్ సెకండ్ ఫస్ట్ నుంచి చదువుకుంటూ వస్తున్నారు. సర్లే ఇంక నా అందరి పేరు చదువుతున్నా నా పేరు చదవట్లా. ఇంక నాకు పోయింది. సర్లే ఫోన్ చేసేసి డాడీ వెళ్ళిపోదాంలే అని వేస్ట్ పదండి అన్నా. లాస్ట్ తీరా చూస్తే ఫస్ట్ ప్రైజ్ నాదే వచ్చింది. అమ్మాయి అనుకొని వెళ్ళి ఫోటోలు దిగించుకొని వచ్చాను. అంటే ఇంక నమ్మకం పోయింది నాకు. సర్లే ప్రైజ్ రాదేమో అనుకుని వెళ్ళా. అసలు వస్తుందా రాదా ఏంటి ఇంకా ఎందుకులేవని వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ప్రైజ్ మొత్తానికి వచ్చింది. అంటే నమ్మకం, నేను చెప్పేదంటే నమ్మకం గురించి. చివరి క్షణం వరకు నమ్మకం పెట్టుకోవాలి. ఇక్కడ నాకు అర్థమైంది కూడా అదే, చివరి క్షణం వరకు హోప్ అనేది ఉండాలి. దేవుడు మనం చేసే ప్రార్థన ఇస్తాడని నమ్మకం మనకు ఖచ్చితంగా ఉండాలి. మన మనుషులు నమ్ముతాం, మనుషుల్ని ఎంతగానో నమ్ముతాం. మనుషులు సహాయం చేస్తారు అంత కూతో కాస్త, కానీ సంవత్సరాలు సహాయం చేయలేరు. ఏదో కొంచెం సహాయం చేస్తారు. సహాయం చేసింది ఇంతగా వేరే వాళ్ళకి వెళ్ళి మన గురించి మాటలనేది చెప్తారు. కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన వెనకాల మాటలు అనేది చెప్పడు. కాబట్టి దేవుని మీద నమ్మకం అనేది పెట్టుకోండి. ఒక ప్రార్థన చేసామంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడని నమ్మకం విశ్వాసం అనేది మనకు ఉంచాలి. సరే టైం అయిపోతుంది కాబట్టి థర్డ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం మనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 15:25 వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. చాలండి. ఇక్కడ నా థర్డ్ పాయింట్ ఏంటంటే అక్కడ సహాయం. గాడ్ ఈజ్ మై హెల్ప్. దేవుడు నాకు సహాయకుడు. సహాయం అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే బలంగా దేవుని యొక్క ఆత్మీయతలో బలంగా నమ్మకంతో ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం అనేది చేస్తాడు. ఇప్పుడు నువ్వు నోరు తెరిచి దేవుడిని అడగండి, దేవుడికి ఎలా సహాయం చేస్తాడు? నువ్వు నోరు తెరిచి ఇప్పుడు ఎవరైనా ఏదైనా కావాలన్నా నోరు తెరిచి అడిగితేనే కదా మనకు సహాయం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. దేవుని నుంచే కదా మనుషుల దగ్గర నుంచి వచ్చేది కూడా. నువ్వు నోరు తెరిచి అడిగితేనే వాళ్ళకి అర్థమయ్యేది. నువ్వు నోరు తెరవకుండా వెళ్ళి అడిగితే దేవుడు సహాయం చేస్తాడా? అడిగే విధానంలో కూడా నమ్మకంతో ఎంతో
నమ్మకంతో నువ్వు పెడితేనే దేవుడు నీకు సహాయం అనేది చేస్తాడు. సహాయం ఖచ్చితంగా మనకు దేవుడు సహాయం చేస్తాడు. అక్కడ దేవుడు ఇంకా కింద వచ్చిన మంచిగా దేవుడు కదా, విశ్వాసం కూడా దేవుడు చూశాడు. ఆమె విశ్వాసం బట్టే నీకు సహాయం, దేవుడు అనేది సహాయం చేశాడు ఆమెకి. కాబట్టి దేవుడు మనకి ఎంతో సహాయకుడు. ఈ లోకల్ క్రైస్తవ జీవితం అంటేనే ఒక పెద్ద పరీక్ష లాంటిది. దీన్ని ఎదుర్కోవడం అంటే చాలా కష్టం. దీన్ని ఎదుర్కోవాలంటే అంత బలంగా ఉంటేనే, అంటే మనం ఏదో కష్టం వచ్చేసింది, కష్టాలు వస్తాయి, నష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ వస్తానంటే క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే సాతానికి ఇష్టం ఉండదు మన ఆత్మీయతలు బాగా ఎదుగుతాయి. కానీ దేవుడు ఏంటి, నువ్వు ఆత్మీయతలు ఇంకా బలంగా ఉండాలి. విశ్వాసంలో ఎప్పుడైతే మనం ఎదుగుతామో అప్పుడైతే మన ఒక క్రైస్తవ జీవితాన్ని ముందుకనేది మనం సాగించగలం. ఎప్పుడైతే వాటిని చూసి పాస్టర్ గారు మనకు అంటూనే ఉన్నారు, ఎప్పుడైతే కష్టమో పెరుగుద్దో ప్రార్థన కూడా ఎక్కువగా పెంచాలని. మనం తగ్గిస్తే ఇంకా నొక్కేస్తాడు సాతాను. మనం ఎంత హైలో పెడతామో ప్రార్థన, కష్టం పెరిగే కొద్దీ ప్రార్థన పెంచండి, ప్రార్థన అడగండి. దేవా నాకు ఈ సహాయం అవసరం, నాకు ఈ సహాయం దయచేయి. ఖచ్చితంగా తీరుస్తాడు. ఈ నమ్మకం, విశ్వాసం మనం ఎప్పుడైతే ఆత్మీయతలో, ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాలి అంటే మనం మొదటగా చేయాల్సింది ఆత్మీయతలో బలంగా ఉండడం, ఆత్మీయతలో నమ్మకంతో ఉండడం. దేవుడు ఖచ్చితంగా మన సహాయాన్ని దయచేస్తాడు. ఇవి దయచేసిన దేవుడు ఖచ్చితంగా ధైర్యాన్ని కూడా మనకి ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ 3 లక్షణాలు మనం ఎప్పుడైతే మన జీవితంలో పెట్టుకుంటామో అప్పుడైతే ధైర్యం ఆటోమేటిక్గా దేవుడే ఇస్తాడు. ధైర్యంగా ఏది ఎదుర్కోవాలన్నా ఈ లోకంలో జయించడానికి దేవుడు మనకు ఆ ధైర్యాన్ని అనేది ఇస్తాడు. అలా ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్.